ఈసారి ఐపీఎల్ అబ్సల్యూట్ సినిమాలో ఉంది కదా, భారీ స్కోర్లు, సూపర్ ట్విస్ట్లు, లాస్ట్ బాల్ చేజింగ్లు, ఇలా ఒక్కటి కాదు ఎన్ని 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 ఈ ఐపీఎల్ మ్యాచ్లో మనం చూసాం. అయితే ఇప్పుడు మరో హై వోల్టేజ్ మ్యాచ్ రెడీ అయిపోండి. ఎందుకంటే అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్, రిషబ్ పంత్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య ఒక అద్భుతమైన క్లాస్ జరగబోతోంది. పాయింట్స్ టేబుల్లో గుజరాత్ 6వ ప్లేస్లో ఉంటే ఢిల్లీ 9వ ప్లేస్లో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో గుజరాత్ ఫేవరెట్. అయినా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఎవరికి అర్థం కావట్లేదు. అయితే మీకోసం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఏ జట్టు బలాబలాలు ఏంటి, ఏ జట్టు స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఈ వీడియోలో చెప్పడానికి క్రికెట్ మనకి రెడీగా ఉంది. ఏ జట్టు బ్యాటింగ్ ఎలా ఉంది, ఏ జట్టు బౌలింగ్ ఎలా ఉంది, ఏ జట్టు ఫీల్డింగ్ ఎలా ఉంది, ఏ జట్టు ఎక్కడ మైనస్ అవుతుంది, ఏ జట్టు ఎక్కడ ప్లస్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ అంచనా వేసి మీకు ఒక చక్కటి అనలైజ్ చేసి ఒక వీడియో అందించబోతుంది. ముందుగా రెండు జట్ల ఐపీఎల్ హిస్టరీలో హెడ్ టు హెడ్ మ్యాచ్ల గురించి చూసుకుంటే ఐపీఎల్ ఒక ట్రోఫీ గెలిచినా కూడా గుజరాత్ పెద్ద హిస్టరీ లేదు. ఈ లీగ్లో ముచ్చటగా 3వ సీజన్ ఆడుతున్న ఈ టీం ఇప్పటి వరకు ఢిల్లీతో 3 మ్యాచ్ ఆడింది. ఇప్పట్లో 2 సార్లు గుజరాత్ గెలిస్తే ఒకసారి ఢిల్లీ గెలిచింది. అయితే ఈ గెలిచిన మ్యాచ్లో గుజరాత్కు పాండ్యా కెప్టెన్సీ చేశాడు. ఇప్పుడు అతను టీంలో లేడు. అందుకని ఢిల్లీకి సపోర్ట్ చేయాలా అంటే చెప్పలేం. ఎందుకంటే గుజరాత్లో పాండ్యా తప్ప మిగతా ప్లేయర్లు అందరూ అలానే ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం డిబేటబుల్ అయినా సరే పాయింట్ ఇక్కడ గుజరాత్కి. ఇక రెండు జట్ల బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ గురించి చూస్తే పేపర్ పై రెండు టీమ్స్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తుంది. గిల్, సుదర్శన్, మిల్లర్, షారుఖ్ ఖాన్, తెవాటియా, రషీద్ ఖాన్ ఇలా గుజరాత్లో అందరూ బ్యాటర్లో సత్తా చాటే ప్లేయర్లే. అదే టైంలో ఢిల్లీని కూడా తక్కువేం చేయలేం. వార్నర్, పృథ్వీ షా విధ్వంసాన్ని తట్టుకోలేం అనుకుంటే వీళ్ళకు జాక్ ఫ్రైజర్ తోడయ్యాడు. ఇక రిషబ్ పంత్, పోరెల్, షాయ్ హోప్, క్రిస్టియన్ స్టబ్స్, అక్షర్ పటేల్ కూడా మంచి టచ్ లో ఉన్నారు. ఈ రెండు టీమ్స్ బ్యాటింగ్ సూపర్ గా కనిపిస్తున్నా కూడా గిల్ లాస్ట్ ఇయర్ ఉన్నంత సూపర్ ఫామ్ లో ఈసారి లేడు. సుదర్శన్, మిల్లర్ కూడా అంత గొప్పగా ఆడడం లేదు. షారుఖ్ ఇప్పటి వరకు ఐపీఎల్ పెద్దగా ఆకట్టుకుందే లేదు. అదే ఢిల్లీలో పంత్, స్టబ్స్ చెలరేగుతున్నారు. పృథ్వీ, మెగ్గార్ కూడా అద్దరు కొడుతున్నారు. కాబట్టి ఈ పాయింట్ ఢిల్లీకి. ఇక ఇప్పుడు రెండు జట్ల బౌలింగ్ పెర్ఫార్మెన్స్ గురించి చూస్తే గుజరాత్, ఢిల్లీ బౌలింగ్ యూనిట్లో రెండు కూడా సాలిడ్ గానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఒమర్ జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ గుజరాత్ టీంలో కీ బౌలర్లుగా ఉన్నారు. అయితే ఒమర్ జాయ్, నూర్ అహ్మద్ ఇద్దరిలో ఒక్కరికి ఆడే ఛాన్స్ దక్కొచ్చు. ఇక రషీద్ ఖాన్ ఎంత సూపర్ బౌలర్ అనేది చెప్పక్కర్లేదు. స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ కూడా రాణిస్తున్నారు. అవసరమైతే తెవాటియా కూడా బౌలింగ్ చేస్తాడు. గుజరాత్ తో కంపేర్ చేస్తే ఢిల్లీ టీంలో పేస్ విభాగం కొంత వీక్ గా ఉంది. సీనియర్ ప్లేయర్ ఇషాంత్ శర్మ అంత గొప్పగా బౌలింగ్ చేయట్లేదు. ఖలీల్ అహ్మద్ బాగానే బౌలింగ్ చేస్తున్నా అతనికి సపోర్ట్ కూడా ముఖేష్ వాళ్ళకి కావడం లేదు. దీంతో ఈ టీం మరీ ఎక్కువగా స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ పైన డిపెండ్ అవుతుంది. వీళ్ళిద్దరూ రాణించడం ఈ టీంకు పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా కుల్దీప్ చెలరేగుతున్నాడు. కానీ పేస్ బౌలింగ్ వీక్ కాబట్టి ఈ పాయింట్ గుజరాత్ కి. ఇక పిచ్ గురించి మాట్లాడుకుంటే నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ అటు పూర్తిగా బ్యాటింగ్ పిచ్ కాదు, అందుకని పూర్తిగా బౌలింగ్ పిచ్ కూడా కాదు. తెలివిగా బౌలింగ్ చేస్తే బౌలర్లు వికెట్లు పడతాయి. అదే టైంలో టైమింగ్ పట్టేస్తే బ్యాటర్లకు సెంచరీ చేసేస్తారు. కాబట్టి మనం ఇక్కడ మంచి బ్యాట్ అండ్ బాల్ వార్ చూడొచ్చు. ఐపీఎల్ మ్యాచ్లు తక్కువే జరిగినా కూడా ఓవరాల్ T20 మ్యాచ్లు చూసుకుంటే ఇక్కడ పేసర్లు, స్పిన్నర్లు ఇద్దరు రాణించిన రికార్డు ఉంది. కాబట్టి బౌలింగ్ బలంగా ఉండడంతో పాటు హోమ్ టీమ్ అయిన గుజరాత్ కి ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఇక మ్యాచ్ లో చాలా కీలకం టాస్. ఈ స్టేడియంలో మంచి ప్రభావం లేకపోతే మ్యాచ్ ఫలితంపై టాస్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. అయితే ఇలాంటి పిచ్లపై ఎప్పుడైనా చేసింగ్ టీమ్ కి కొంచెం ప్లస్ ఉంటుంది. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్ కూడా బాగానే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టార్గెట్ కళ్ళ ముందు ఉంటే దానికి తగ్గట్టు ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అందుకని టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా చేసింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో టాస్ గెలిచిన టీం కి ఇక్కడ ఖచ్చితంగా ఒక పాయింట్ ఇవ్వాలి. ఇక ప్రెడిక్షన్. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాటింగ్, బౌలింగ్ హిస్టరీ, పిచ్, టాస్ ఇలా అన్ని చూసిన తర్వాత 4-2 తేడాతో గుజరాత్ కి స్లైట్ ఎడ్జ్ ఉందని క్రికెట్ మనకి నమ్మకం. ఈ మ్యాచ్ లో స్కోర్ కూడా 190 వరకు వెళ్ళొచ్చిన మా అంచనా. మ్యాచ్ గెలిచే ఛాన్స్ 70 to 80% గుజరాత్ కే ఉంది. కానీ ఒకవేళ ఢిల్లీ బ్యాటింగ్ చెలరేగి మా అంచనా తప్పి ఢిల్లీని గెలిస్తే మేము కూడా థ్రిల్ ఫీల్ అవుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి ప్రొడక్షన్స్ తో పాటు క్రికెట్ కు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్డ్.